హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విజేత నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి గిరిధర్. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వీడియోస్ని. నన్ను ఆయన స్కూల్లో చేర్పిస్తానంటున్నారు అన్నాడు వాసు ఉత్సాహంగా అక్కగారి పక్కన వచ్చి కూర్చుంటూ. వద్దు. ఎందుకని విచిత్రంగా చూశాడు. మనకంత డబ్బు లేదు. ఆయన ఇస్తానంటున్నారుగా. సంధ్య చర్రుమని లేచింది. తీసుకోవటానికి అంతూ పంతు లేదా? వాసు ముఖం వాడిపోయింది. గదిలోంచి లేచి బయటకు వెళ్ళిపోయాడు. కాలు నయం కాగానే ఎన్ని కలలు కన్నాడు. మళ్ళీ స్కూల్లో చేరవచ్చునని, ఇదంతా పీడకలలా మర్చిపోవచ్చునని, ఇంకా ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఇన్ని కష్టాల మధ్య దేవుడిచ్చిన వరంలా మాధవ్ అండ దొరికింది. ఏం మాధవ్ దగ్గర ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు ముగ్గురి తిండి తను భరించటంలా అసలు తీసుకొనే కూడదు. కానీ తీసుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఎక్కువ తక్కువ భేదం ఏముంది? ₹1 తీసుకుంటే ఎంతో, 10 రూపాయలు తీసుకున్నా అంతే. సంధ్యని ఎదురు ప్రశ్నలు వేసి తర్కిస్తే మరీ మండిపడుతుంది. మెల్లగా నచ్చచెప్పి ఒప్పించాలి. గది బయట కాసేపు అటూ ఇటూ తారట్లాడిన వాసు వెనక్కు తిరిగి మళ్ళీ అక్కగారి దగ్గరకు వచ్చాడు. పోనీ అప్పుగా తీసుకుందాం అన్నాడు. తీసుకోగానే సరా, మళ్ళీ తీర్చొద్దు. నేను చదువుకుని ఉద్యోగం చేసి తీరుస్తాను. మహా తీర్చావులే, ఇప్పుడు తీసుకున్నదంతా మొదట తీర్చు. వాసుకి కోపం వచ్చింది. అయితే ఎల్లకాలం ఆయన పీకల మీద ఇలా కూర్చొని తింటూ ఉందాం, అది బాగుంటుంది నీకు. నోర్మై, ఎల్లకాలం ఎందుకుంటాం? ఆ స్థలం మళ్ళీ దున్నించి తోట వేసుకుందాం. ఇల్లు పూర్తి కాగానే ఆ ఇంట్లోకి వెళ్ళిపోదాం. కూరగాయల మీద డబ్బు రావడం ప్రారంభం అవగానే కాస్త కాస్త అప్పు తీర్చేద్దాం. పోనీ అలాగే అనుకుందాం. అదైనా ఎన్నాళ్ళు? నువ్విలా బ్రతికి ఉన్నంతకాలం కాయకష్టం చేస్తూ కూర్చుంటావా? ఎప్పుడు ఎందుకు చేస్తాను? నువ్వు పెద్దయ్యే వరకు చేస్తానంతే. వాసు దిమ్మరిపోయినట్లు చూశాడు. నేనా? నా వల్ల అవుతుందా? బరువు పనులు ఎప్పుడూ చేయకూడదని డాక్టర్ చెప్పిన మాట మర్చిపోయావా? సంధ్య మాట్లాడలేదు. వాసు బ్రతిమలాడటం ప్రారంభించాడు. అక్క, నా మాట విను. ఈ విషయంలో మాత్రం వినదలుచుకోలేదు వాసు. ఇప్పటికే తప్పనిసరిగా చాలా సహించాను. నేనింకా సహించలేను. నాకు ఆసక్తి లేదు. అయితే నేను చదువుకోవటం నీకు ఇష్టం లేదు కదూ? నిష్ఠూరంగా అడిగాడు. సంధ్య మౌనం వహించింది. వాసు ముఖం కోపంతో జేవురించింది. అంతేలే, నేను జాగ్రత్తగా కష్టపడి చదువుకుంటానంటే నువ్వు వినవు. ఎలాగో కొద్ది రోజులు కాలం గడుపుకోమంటే గడుపుకోలేవు. ఆ బరువు పనులు నేను చేయలేను. నువ్వు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఎప్పుడో ఓ రోజు నీకు సాయం చేయబోయి నడుం విరిగి మళ్ళీ మంచంలో పడతాను. సరిపోతుంది. అప్పుడు నీ కళ్ళు చల్లగా ఉంటాయి. వాసు, సంధ్య బిగ్గరగా అరిచింది. అంతే, నా మొహాన అదే వ్రాసిపెట్టి ఉంది. అలా జరగకపోతే చూడు నువ్వు. వాసు విసురుగా తలెగరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాసు, సంధ్య వణుకుతూ పిలిచింది. వాసు మళ్ళీ మంచంలో పడటమా? వాడికి పునర్జన్మ ఇవ్వటం కోసం కదూ తను అభిమానాన్ని చంపుకుంది. వాసు మళ్ళీ మనిషిగా మారటం కోసం కదూ తనకున్న అసహ్యం అణుచుకుంది. లేకపోతే మాధవ్ నీడనైనా తను కన్నెత్తి చూసేదా? ఇదంతా వాసు మళ్ళీ మంచంలో పడి ఎప్పట్లా ఆవిటి బ్రతుకు బ్రతకటానికేనా తను చేసింది? ఆ రాత్రి వాసు భోజనం చేయలేదు. మూతి ముడుచుకొని మంచం మీద పడుకున్నాడు. ఆయా వచ్చి పిలిస్తే తంతానో, అవతలికి వెళ్ళో అని అరిచాడు. సంధ్య స్వయంగా వచ్చి ఎంతోసేపు బ్రతిమలాడింది. అయినా వినలేదు. చివరికి చదువుకు ఒప్పుకున్నానని అంగీకారం తెలుపుతూ అనుమతి ఇచ్చింది. నిజంగా? వెంటనే లేచి అక్కగారి 2 చేతులు పట్టుకుంటూ ఆత్రంగా అడిగాడు. నిజంగానే. నేను అన్నం తిన్న తర్వాత మళ్ళీ మనసు మార్చుకోవుగా? అనుమానంగా చూశాడు. మార్చుకోను. నువ్వు లేచి భోజనం చెయ్యి, కఠినంగా అంది సంధ్య. వాసుకి రెక్కలు వచ్చాయి. ఎగిరిపోతున్నాడు. ఆకాశానికి ఎగిరిపోవాలని తహతహలాడుతూ రెక్కలు కొట్టుకుంటున్న పిట్టని బలవంతంగా పట్టుకొని ఆపాలనుకోవడం కంటే వెరితనం ఇంకోటి లేదు. వాసుని తీసుకెళ్లి హైదరాబాదులో స్కూల్లో చేర్పించి కావలసిన సదుపాయాలన్నీ చూసి వచ్చాడు మాధవ్. ఇల్లు కడుతున్న మేస్త్రి భార్య చనిపోవడం వల్ల ఇంటి పని ఆగిపోయింది. మాధవ్ ఇంట్లో భోజనం చేస్తున్న రుణం ఆయా ఎలాగూ ఉంచుకోవడం లేదు. సంధ్య కూడా ఉంచుకోదలుచుకోలేదు.
బాబు పనులన్నీ ఇప్పుడు సంధ్యే చూస్తోంది. వాడిని తాకినప్పుడల్లా మనసు విచిత్రంగా అనుభూతి పొందటం మానలేదు. మాతృత్వానికి శాశ్వతంగా దూరమైన మనిషినని గుర్తురావడం వలన అందరి ఆడవాళ్లలా కాకుండా తన జీవితం ఈ విధంగా అష్టవంకర్లు ఎందుకు తిరిగింది? వాసు వెళ్ళిపోవటంతో, ఒంటరితనంతో శూన్యమైన సంధ్య మనసు మెల్లమెల్లగా తనకు తెలియకుండానే బాబు వైపు తిరగసాగింది. మాధవ్ కోరుకున్నది, ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నది కూడా దీనికోసమే. ఎన్నిసార్లో సంధ్యకి అసలు విషయాన్ని చెప్పాలని ప్రయత్నం చేశాడో, కానీ అతను సిద్ధం చేసుకున్న సంభాషణ అంతా సంధ్య కనుబొమ్మల మధ్య ముడి చూడగానే గుర్తుపట్టలేనంత దూరంగా పారిపోయేది. సంధ్యకి తీరికగా కూర్చొని మాధవ్ ఇంట్లో ఉంటున్నానని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుంటే తప్ప గుర్తురాదు. మాధవ్ సాధారణంగా ఇంట్లో ఉండడు. ఉన్నప్పుడు కూడా ఎక్కువ కాలం అతను గదిలోనే గడుపుతాడు. నెలకి 20 రోజులు అతను పట్నంలో ఉండి చేసే పని ఏమిటో సంధ్యకి తెలియదు. రకరకాలుగా ఊహించుకొని మరింత అసహించుకునేది. ఏదైనా అతను ఎక్కువగా ఇంట్లో ఉండకపోవడం మాత్రం ప్రాణానికి హాయిగా ఉంది. తీరిక సమయం అంతా రాట్నం వడకటంతో గడుపుతోంది. ఆ ఏకులు అమ్మగా వచ్చిన డబ్బు ఆయా ద్వారా మాధవ్కి అందజేస్తోంది. కానీ అందులో చిల్లి గవ్వ కూడా అతను ముట్టుకోలేదని, అదంతా భద్రంగా ఆయా దగ్గరే ఉంచమని చెప్పాడని, ఆయా అలాగే దాచి ఉంచిందని సంధ్యకి తెలియదు. రోజులు గడిచిన కొద్దీ ఆయాకి మాత్రం మాధవ్ అంటే మాతృత్వంతో కూడిన మమకారం వెల్లువలా పొంగసాగింది. బుద్ధిమంతుడైన అతన్ని సంధ్య భర్తగా స్వీకరిస్తే బాగుండునని మనసులో ఆశించేది. కానీ పైకి చెప్పాలంటే సంధ్య ఎక్కడ విరుచుకుపడుతుందోనని లోపలే ఆ అభిప్రాయాన్ని దిగమింగి ఊరుకుంది. కానీ కొద్ది రోజులు ఇలాగే అతనితో కలిసి ఉంటే అతని వ్యక్తిత్వం చూసి ఏనాటికైనా ఆకర్షింపబడక మానదని అని కూడా అనుకునేది. అందుకే భగవంతుణ్ణి బలవంతాన ఈ ఇంట్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితులకి మనసారా నమస్కరించేది. అందరిలాగే బాబు కూడా సంధ్యని పేరు పెట్టి పిలుస్తున్నాడు. అది చూసి మాధవ్ ఓసారి ఒంటరిగా ఉన్నప్పుడు అలా పిలవకూడదు, తప్పు అని చెప్పాడు. మరి ఏమని పిలవాలి? తండ్రి ఒళ్ళో కూర్చుని గడియారంతో ఆడుకుంటున్న బాబు తలెత్తి సూటిగా అడిగాడు. మాధవ్ క్షణంసేపు తటపటాయించి అమ్మా అను అన్నాడు. అమ్మా అంటే? మాధవ్ జవాబు చెప్పలేకపోయాడు. చెప్పు అమ్మా అంటే? ప్రతిదాన్ని వివరంగా తెలుసుకోవాలని ఆరాటం వాడికి మహా ఎక్కువ. సమాధానం చెప్పే వరకు వదలడు. అమ్మంటే చాలా మంచిది, అందంగా ఉంటుంది, నిన్ను బాగా చూస్తుంది. సంధ్యలాగానా? మాధవ్ అవునన్నట్టు చూశాడు. తదేకంగా తండ్రి ముఖంలోకి చూస్తున్నవాడు వేలు జాపి బుగ్గమీద మచ్చ ఉన్న చోట ఆనించి ఇదేంటి అన్నాడు. మాధవ్ కొడుకు వైపు క్షణంసేపు అలాగే చూస్తుండిపోయాడు. చెప్పు, పడ్డావా? లేదు. మరి ఎవరన్నా కొట్టారా? మాధవ్ అవునన్నట్టు తలూపాడు. ఎవరు? సంధ్య. బాబు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. ఎందుకు? గాలిపటం చించావా? చింపలేదన్నట్టు చూశాడు మాధవ్. మరి తలంటు పోసుకోలేదా? చాక్లెట్లన్నీ తినేసావా? ఊహూ అడ్డంగా తలూపాడు మాధవ్. ఇంకెందుకు కొట్టింది? ప్రపంచంలో దెబ్బ తినటానికి ఇంకా కారణాలు ఉంటాయంటే పసిమనసు నమ్మలేకపోతోంది, ఆశ్చర్యపోతోంది. నువ్వే అడుగు. ఎవరిని? సంధ్యనా? సంధ్య అనకూడదని చెప్పలా? అంటే ఏమవుతుంది? 2 కళ్ళు పోతాయి. క్షణంసేపు తండ్రి కళ్ళల్లోకి చూసిన బాబు వెంటనే ఒళ్ళోంచి దిగి వంటింటి వైపు పరిగెత్తాడు. అమ్మా, అమ్మోయ్! కొత్తగా నేర్చుకున్న మాటని అప్పటికప్పుడు ఉపయోగించేస్తూ హుషారుగా బిగ్గరగా పిలిచాడు బాబు. ఉతికి ఆరేసిన బట్టలు తెచ్చి మడత పెడుతున్న సంధ్య చివ్వున వెనక్కు తిరిగి చూసింది. మా నాన్నగారి బుగ్గ మీద ఎందుకు కొట్టావు? సీరియస్గా అడిగాడు. సంధ్య చిత్రంగా చూసింది. చెప్పమ్మా. అమ్మా. అవును, నీ పేరు సంధ్య కాదు, అమ్మా. చేతులు కట్టుకొని నీ సంగతి నాకు తెలుసులే అన్నంత ధీమాగా గంభీరంగా అన్నాడు. సంధ్యకి చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకుంటూ ఎవరు చెప్పారు అంది. నాన్న. వాడు వాక్యం పూర్తి చేయలేదు. సంధ్య చేస్తున్న పని వదిలేసి చెరచెరా వచ్చి వాడి రెక్క పట్టుకొని మాధవ్ గదిలోకి ఈడ్చుకొచ్చింది. మాధవ్ ముఖానికి పేపర్ అడ్డుంది. చదువుకుంటున్నాడు కాబోలు. మీ అబ్బాయి సరైన మాటలు నేర్చుకుంటే బాగుంటుంది అంది రోషంగా.
ఏం చేశాడు? పేపర్ తీసేస్తూ ఏం తెలియని వాడిలా ఆశ్చర్యంగా అడిగాడు. ఆయాని అమ్మ అని పిలిస్తే ఎంత అసహ్యం. పసివాడు. ఆయాకి అమ్మకి భేదం వాడికేం తెలుస్తుంది? మాధవ్ ప్రేమగా బాబుని దగ్గరకు లాక్కొని 2 బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. సంధ్య ఈడ్చుకురావటంతో బెదిరిపోయిన బాబు తండ్రి మెడ చుట్టూ చేతులు పెనవేసి కౌగిలించుకున్నాడు. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే సంధ్య హృదయం ఈర్ష్యతో భగ్గుమంది. వాడంటే మాధవ్కి అంత ప్రాణం ఎందుకని? వాడి తల్లిని అంతగా ప్రేమించేవాడా? ఆ ప్రేమ ప్రతిఫలం కాబట్టి వాడంటే అంత అపురూపమా? అయినా స్త్రీలోలుడైన మాధవ్కి అలాంటి సున్నితమైన భావాల విలువలు కూడా తెలుసా? వికలమైన మనసుతో సంధ్య గదిలోంచి గిర్రున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. బాబూ, నీకు అమ్మ బాగుందా, సంధ్య బాగుందా? కొడుకుని అడిగాడు మాధవ్. బాబు వెనక్కు తిరిగి గదిలోంచి సంధ్య వెళ్ళిపోయిందని నమ్మకంగా తెలుసుకున్న తర్వాత తండ్రి చెవిలో రహస్యంగా అమ్మే బాగుంది అన్నాడు. ఆల్ రైట్, అలాగే పిలువు. కానీ సంధ్య కొడుతుందిగా. కొట్టదు. కొడితే నాకు చెప్పు. ఏం చేస్తావు? సంధ్య చెవులు మెలేస్తాను. బాబు కళ్ళల్లో కుతూహలం కలిసిన సంతోషం తొంగి చూసింది. ఆ సాయంత్రం భోజనం చేస్తుండగా అమ్మా మంచినీళ్ళు అన్నాడు చిరాగ్గా. నీకు కాదు చెప్పేది, అమ్మ కాదు ఆయా. మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి గట్టిగా పెడుతూ కోపంగా అంది సంధ్య. ఆయా నాకు బాలేదు మొండిగా అన్నాడు. ఎందుకని? ఏం బాగుంటుంది? ఆయా అంటే నల్లగా అసహ్యంగా మీ ఆయాలా ఉంటుంది. అమ్మంటే? అమ్మంటే నీలా ఎర్రగా బాగుంటుంది. వాడి బుంగమూతి చూసేసరికి సంధ్య కోపం పటాపంచలైంది. నవ్వు నాపుకొని వాడి బుగ్గ గిల్లుతూ అయితే సంధ్య అని పిలు అంది. ఊహూ. ఎందుకని? కళ్ళు పోతాయి. బాబు 2 కళ్ళు మూసుకున్నాడు. ముద్దొస్తున్న వాడి ముఖం వైపు అలా తదేకంగా చూస్తుంటే మళ్ళీ అదే బాధ. మనసులో మారుమూల ఎక్కడో కలుక్కుమన్నట్టు అనిపిస్తుంది. ఈ పసివాడి మీద తనకెలాంటి అధికారం లేదు. ఈ జీవితంలో బాబులాంటి వాడికి తనెప్పటికీ జన్మ ఇవ్వలేదు. ఆ బాధే వాడంటే ఏర్పడిన ఈర్ష్యకి అసలు కారణం. మాధవ్ మీద ఎంత ద్వేషం ఉన్నా సంధ్య బాబు వైపు ఆకర్షింపబడకుండా ఉండలేకపోతోంది. పిలవకుండానే వచ్చి మీద పడి అల్లరి చేస్తూ అడగకుండానే తన చుట్టూ తిరగాలని ఆరాటపడటం సంధ్యకి ఒక్కోసారి ఆశ్చర్యం అనిపించేది. వాసు చదువు కోసం దూరంగా వెళ్ళిపోవటంతో ఒంటరితనంతో కృంగిపోతున్న సంధ్యకి బాబు రాన్రాను ఓ లోకంగా తయారవుతున్నాడు. వాడి చురుకుదనం, ముద్దొచ్చే ఆ మాటలు తనకి తెలియకుండానే మనసంతా నిండిపోతున్నాయి. ఇప్పుడిప్పుడు ఒక్క అరగంట వాడు కనిపించకపోతే కళ్ళు బాబు కోసం ఇల్లంతా గాలిస్తాయి. కొద్దిసేపు వాడు వచ్చి మీద పడి ఏవేవో ప్రశ్నలతో వేధించి విసిగించకపోతే ఏదో ఆగిపోయినట్టే ఉంటుంది. ఇదంతా అప్పుడప్పుడు గుర్తుకు రాగానే సంధ్యకి ఎలాగో అనిపించసాగింది. బాబుని బాబుగా కాక మాధవ్ కొడుకుగా చూసి అసహించుకోవాలని అనేక విధాలా ప్రయత్నించసాగింది. కానీ లాభం లేకపోతోంది. ప్రియమైన బావకి సుధ నమస్కరించి వ్రాయినది. నేను పిల్లలు ఇక్కడ కులాసాగానే ఉన్నాం. నీ క్షేమం బొత్తిగా తెలియటం లేదు. నువ్వసలు ఆ పల్లెటూరు వదిలి ఇక్కడికి రావటం లేదా? లేక ఒకవేళ వచ్చినా నాకు కనిపించకుండా వెళ్ళిపోతున్నావా? ఈ మధ్య నిన్ను గురించి విన్న కొన్ని వార్తలను బట్టి నాకు రెండోదే నిజమనిపిస్తోంది. బావా, ఇది నిజమేనా? ఎవరో మనిషిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావట. ఇది ఆయన తనే స్వయంగా కల్లారా చూసి వచ్చాను అని చెప్పినా నమ్మలేకపోతున్నాను. పైనుంచి వారు నీ క్షేమం కోరి ఏదో హెచ్చరించబోతే మీద పడి కొట్టినంత పని చేశావుట. ఆయన ఇంటికి వచ్చి ఇదంతా చెప్పి నాతో నువ్విక నుంచి మీ బావతో రాకపోకలు గాని ఉత్తర ప్రత్యుత్తరాలు గాని మానేయాలి అని ఖచ్చితంగా అత్తగారు వాళ్ల ముందు చెబుతుంటే దుఃఖంతో అవమానంతో నా గుండెలు ఎలా పగిలిపోయాయో నీకు తెలుసా? అసలైన ఆయన వాళ్ళని కూడా నువ్వు అవమానించి పంపించటానికి వెనుదీయనంతటి ఆప్తురాలైపోయిందా ఆవిడ? అసలు ఆ మనిషి ఎవరు? నాకా ఊళ్ళో కాస్త చదువు సంధ్య కలిగిన మనుషులెవరూ కనిపించలేదే. అంటే నా బావ పురుషలోకానికే మణిపూస లాంటి వ్యక్తిత్వం గల నా మాధవ్ చివరికి ఓ పల్లెటూరి కులుకులాడికి లొంగిపోయి ఆమె చెప్పు చేతుల్లో నడుస్తున్నాడు అంటే ఆ నిజం నమ్మే బదులు ఎందులోనైనా పడి చావడం ఉత్తమం అనిపిస్తోంది. అయినా నీకా కర్మేమిటి? ఆయనింటి పిల్లని చేసుకుని మా అందరిలా పిల్లా జల్లాతో సుఖంగా సంసారం గడపకుండా ఈ దిగజారడం ఏమిటి? ఎంత ఆలోచించినా నాకేమీ అర్థం కావటం లేదు. బావా, ఇప్పుడే చెప్తున్నా,
ఆ మనిషి ఎవరో తక్షణం నువ్వు ఇంట్లోంచి వెళ్ళగొట్టకపోతే స్వయంగా నేనే వచ్చి ఆ పని చేస్తాను. నీ మరదలుగా, నీ చిన్ననాటి స్నేహితురాలుగా, ఈ ప్రపంచంలో నీకున్న ఒక్కగానొక్క ఆప్తురాలిగా నా కర్తవ్యం నాకు తెలుసు. నీ జీవితం అలా వక్ర మార్గంలో పడిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అసలు నువ్విలా అయిపోవటానికి సగం కారణం నేనేనేమో అనిపిస్తోంది. అందుకే నా బాధ్యతని నేను నిర్వర్తించడానికి నిర్ణయించుకున్నాను. ఇప్పుడు అర్థమవుతోంది. ఆ పల్లెటూరిలో ఆ నిరక్షర కుక్షుల మధ్య నిన్ను పట్టి నెలల తరబడి అక్కడే ఉండిపోయేలా బంధించుకున్న ఆకర్షణ చివరికి ఇదన్నమాట. బావా, తక్షణం ఆ మనిషిని ఇంట్లోంచి పంపివేయకపోతే నీ ఈ సుధా చచ్చిపోయినంత ఒట్టు. నా పిల్లల మీద చెయ్యి పెట్టి నేను ఈ ఒట్టు వేస్తున్నాను. నువ్వు ఆ ఊరు నుంచి మకాం మార్చేసి ఇక్కడికి రా. మా అందరితో కలిసి తిరుగుతుంటే మళ్ళీ జీవితం దానంతటా అదే గాడిలో పడుతుంది. బావా, నన్ను అర్థం చేసుకుని నా ఈ గుండెల మీద బరువు దించమని ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థనని మన్నిస్తావు కదూ? నీ రాక కోసం, నువ్వు చెప్పబోయే ఆ చల్లని వార్త కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. నన్ను నిరాశపరచవనే గాఢమైన నమ్మకంతో నీ చిన్నారి మరదలు సుధా. ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి మాధవ్ ముఖం ఎర్రబడమే కాదు, కోపాన్ని బలవంతంగా నిగ్రహించుకున్నట్టు దవడలు బిగుసుకున్నాయి. సుధకి హఠాత్తుగా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అనురాగం, అధికారం గుర్తుకు రావటం ఎంత విచిత్రం. ఉత్తరాన్ని విసుగ్గా మంచం మీద పారేసి లేచి కిటికీ దగ్గరకెళ్ళి నిలబడ్డాడు. 10 రోజుల క్రితం జ్యోతి పెళ్లి ప్రసంగం ఎత్తబోతే ఖచ్చితంగా తిరస్కరించి అసలు తనకిప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని తెలియచేసి మళ్ళీ జ్యోతి అవమానం పొందినట్టు భావించకుండా మెల్లగా చల్లటి మాటలతో మృదువుగా సేద తీర్చి ఆ రోజు సాయంత్రమే ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాడు. ఊరికి సరిగ్గా 6 మైళ్ళ దూరంలో కారు టైర్ బరస్ట్ అయింది. డ్రైవర్ దిగి మరో టైర్ బిగించే ప్రయత్నం ప్రారంభించాడు. సూర్యాస్తమయం కావస్తోంది. చల్లటి సాయంత్రం, నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు. మాధవ్ చేతి వాచి చూసుకున్నాడు. అరగంట పాటు నడిస్తే ఇల్లు చేరుకోవచ్చు. ఒంటరిగా ప్రశాంతంగా ఉన్న ఆ పరిసరాల్లో అతనికి నడవాలని అనిపించింది. తన తిరస్కారాన్ని జ్యోతి ఎలా తీసుకుంటుందో, ఈ సంఘటన వల్ల ప్రసాద్ కుటుంబంతో తన పరిచయంలో ఏమైనా మార్పులు వస్తాయేమోనని ఆ విషయాన్ని పరధ్యాసగా ఆలోచిస్తూ నడుస్తున్న అతను ఆ కొద్ది దూరం ఎప్పుడు నడిచేశాడో జ్ఞాపకమే లేదు. ఊళ్ళో ప్రవేశించగానే అదేంటి దొరా నడిచి వస్తోండారే అని ఎవరో పలకరించటంతో ఉలిక్కిపడ్డాడు. వీధులు దాటి మలుపులు తిరిగి తన ఇంటి ఆవరణలో ప్రవేశిస్తూనే తెల్లబోయాడు. ఇంటి వరండా ముందు భాస్కరం కారు ఆగి ఉంది. ఆ రోజు మధ్యాహ్నమే బజార్లో భాస్కరం కలిసినప్పుడు ఉంటారా 2 రోజులు అంటే ఇవాళ మాత్రం ఉంటాను అని జవాబిచ్చాడు. తనతో ఏదైనా పని ఉంటే అక్కడే చెప్పవచ్చుగా. అయినా అసలు తను హైదరాబాద్లోనే ఉన్నాడని అంత ఖచ్చితంగా తెలిసి కూడా అతనిక్కడికి రావటంలో గల ఉద్దేశం? ఆలోచనలతో అనుమానంతో అతనికి కనుబొమలు ముడిపడ్డాయి. ఇల్లంతా బోర్లా తలుపులు తెరిచి ఉన్నాయి. ఎక్కడా శబ్దం లేదు. సంధ్య ఏది? భాస్కరం ఎక్కడున్నట్టు? వంట ఇంటి వైపు వెళ్ళిన అతనికి వంట ఇంటి తలుపులు చేరవేసి కనిపించాయి. ఇంట్లో ఆయా, బాబు కూడా లేరు. వీళ్ళంతా ఒక్కసారి ఇలా తలుపులన్నీ తెరిచేసి ఎక్కడికి వెళ్ళినట్టు? వంట ఇంటి ముందు నుంచి వెనక్కి తిరిగి వచ్చేస్తున్న మాధవ్ సంధ్య గుమ్మం ముందు ఆగిపోయాడు. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. తలుపులు వేసి ఉన్నాయి. అతనికెందుకో ఒక్కసారి ఒంట్లోనున్న రక్తం అంతా మరిగిపోయింది. పిడికిలి చాచి తలుపు మీద గట్టిగా కొట్టబోయాడు. అతని చెయ్యి తలుపు దగ్గరికి వెళ్ళకముందే మధ్యలోనే ఆగిపోయి వాలిపోయింది. భాస్కరం, మర్యాదగా దారికి అడ్డులే, తలుపులు తీయి కోపంగా అంటోంది సంధ్య. ఊహో, తీయను. నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పే వరకు ఈ గది తలుపులు తెరుచుకోవు. సమాధానం ఇందాకే చెప్పాను. నాకు కావాల్సింది సమాధానం కాదు, అంగీకారం. క్షణం నిశ్శబ్దం. మాధవ్ బయట బొమ్మలా నిలబడిపోయాడు. కొద్దిసేపైన తర్వాత కోపాన్ని అణుచుకున్న కంఠంతో, నువ్విలాంటి దురుద్దేశంతో దుర్బుద్ధితో వచ్చావని తెలిస్తే అసలు ఇంట్లో అడుగు పెట్టినిచ్చేదాన్నే కాదు. ఒకవేళ రానిచ్చినా అలా తెలివి తక్కువగా అప్పుడే ఆయాని ఏకులు ఇచ్చిరమ్మని పంపేదాన్ని కాదు అంది. భాస్కరం నవ్విన శబ్దం వినిపించింది. మళ్ళీ సంధ్య అంది, మాధవ్కి ఈ విషయం తెలిస్తే నీ రక్తం కళ్ళ చూస్తాడు. ఏం, నువ్వు మాధవ్ భార్యవా, అక్కవా, చెల్లివా? ఏం కాకపోయినా నీలాంటి దుర్మార్గుల్లో లేని మంచితనం అతనిలో ఉంది. ఓహ్, ఏం మంచితనం? సరే, నేనిప్పుడు నీ నోటి నుంచి అతని పొగడ్తలు వినటానికి రాలేదు. ఆ సంగతి వదిలేసి
మన విషయానికి వద్దాం. నువ్వు నాతో హైదరాబాద్ వచ్చేసినా సరే, పోనీ నీకలా ఇష్టం లేకపోతే నేనే అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాను. ఎలాగైనా నువ్వు నాకు కావాలి. నువ్విలా మాధవ్ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వెవరు చెప్పడానికి? నేనెవర్నా? క్షణంసేపు ఆగి, నీ జీవితంలో ఉన్న భయంకరమైన రహస్యం ఒకటి నా చేతిలో ఉంది. బెదిరిస్తున్నావా? నా మాట విని నా దానివి కమ్మని బ్రతిమలాడుతున్నాను. నువ్విలా మాధవ్తో ఒంటరిగా ఉన్నావని తెలిస్తే మా ఆవిడ ఒక్క క్షణం కూడా నిద్రపోదు. తక్షణం వచ్చి నిన్ను మెడపెట్టి బయటికి గెంటితే కానీ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. అనవసరంగా ఎందుకు అవమానం పొందుతావు? ఆ బావా మరదళ్ళ మధ్య నువ్వెందుకు అడ్డు వెళ్ళాలి? నువ్వు తలుపు తీస్తావా తీయవా? నేను తీయను. కావాలంటే నువ్వొచ్చి తీసుకో, నాకు అభ్యంతరం లేదు. నువ్వు అడ్డంలే. అన్నీ నువ్వు చెప్పినట్టు వినాలని ఎక్కడుంది అన్నాడు భాస్కరం. అయితే నేను తీస్తాను. మరుక్షణంలో తలుపు తీయబోయిన శబ్దం. ఆ వెంటనే సంధ్య, నా సంధ్య అన్న భాస్కరం గొంతును ఛీ వదులు అని సంధ్య పెనుగులాట. ఈ రెండింటి మధ్య సంధ్య అన్న మాధవ్ కంఠం ఉరిమినప్పుడు అతని చెయ్యి పిడుగుపడ్డట్టు తలుపుని కొట్టడం అన్నీ ఒక్కసారిగా కలగాపులగంగా జరిగిపోయినాయి. సంధ్య, నిన్నే, తలుపుతీ! మాధవ్ అరిచాడు. అతని ముఖం కూడా చెమటలు పట్టాయి. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. తెరిచిన తలుపుల మధ్య బెదిరిపోయిన కళ్ళతో ఆయాసపడుతూ సంధ్య నిలబడింది. తనని చూడగానే సంధ్య కళ్ళల్లో కనిపించిన భావం చూసి వెంటనే ముందుకు అడుగువేసి తన చేతుల్లో వాలిపోతుంది అనే అనుకున్నాడు. కానీ సంధ్య ఎంతో ప్రయత్నం మీద నిగ్రహించుకుని గుమ్మం పట్టుకుని ఆగిపోయింది. హలో మాధవ్, ఎప్పుడు రావటం? భాస్కరం నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. మాధవ్ వేలు పట్టి బయటికి చూపిస్తూ 5 నిమిషాల్లో నువ్వు ఈ ఇంటి ఆవరణ దాటి వెళ్ళిపోవాలి అన్నాడు. భాస్కరం కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. కోపం తెచ్చిపెట్టుకున్నట్టుగా నువ్వింట్లో లేని సమయం చూసి నేనేమీ నీ వస్తువును ఎత్తుకుపోవడానికి రాలేదులే. సంధ్య నేను పాత స్నేహితులం. ఏం సంధ్య అని వాక్యం పూర్తి కానేలేదు. మాధవ్ కాలర్ పట్టి దగ్గరకు లాగి గుమ్మంలో నుంచి బయటికి తోస్తూ గెట్అవుట్ రాస్కెల్ అన్నాడు. మాధవ్ కూడా వాక్యం పూర్తి చేయనేలేదు. భాస్కరం చెయ్యి వచ్చి అతని చెంప మీద చెడేలుమంది. క్షణంలో సగంసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. అంతే. మరుక్షణంలో మాధవ్ ఒక అడుగు ముందుకు వేసి భాస్కరం షర్టు గుండీల దగ్గర పట్టుకున్నాడు. మొదట భాస్కరం ఈ చెంప ఆ చెంప అదిరిపోయింది. తర్వాత మాధవ్ తోసిన తోపుకు వెళ్ళి గోడ దగ్గర పడ్డాడు. అతను ఎలాగో లేవబోతుంటే ఈ లోపల మాధవ్ వచ్చి టై పట్టుకుని పైకి లాగాడు. అతని కుడిచేయి పిడికిలుగా మారి అతన్ని మళ్ళీ డొక్కల్లో ఆ ప్రక్క ఈ ప్రక్క గుద్దింది. భాస్కరం కింద పడ్డాడు. కోపంతో వివేకం కోల్పోయిన మాధవ్ మళ్ళీ చెయ్యి ఎత్తాడు. కానీ అప్పటికే తేరుకున్న సంధ్య కెవ్వుమంటూ వచ్చి అతను ఎత్తిన చేతిని బలంగా దించేసి దాన్ని గట్టిగా పెనవేసుకుని పట్టుకుంది. ఊపిరి పీల్చుకోవడానికి ఆగిన మాధవ్కి స్పృహ తెలిసి తను చేసిన పని గుర్తుకు వచ్చింది. మీరు అతన్ని చంపేశారు అంది సంధ్య ఏడుస్తూ. ఏం లేదు. మాధవ్ సంధ్య చేతిని వదిలించుకుని వంటింటి వైపు వెళ్ళాడు. అతను నీళ్ల గ్లాస్తో తిరిగి వచ్చేసరికి సంధ్య మోకాళ్ళ మీద కూర్చుని భాస్కరం భుజాలు పట్టి ఊపుతూ భాస్కర్ భాస్కర్ అంటోంది. కొద్దిగా నీళ్లు తాగిస్తే సరే, అతనే సరి అవుతాడు. తను కూడా మోకాళ్ళ మీద కూర్చుని నీళ్లు తాగించబోయాడు. సంధ్య అతని వైపు తీక్షణంగా చూసి అతని చేతిలోని గ్లాసు విసురుగా లాక్కుంది. భాస్కర్ భాస్కర్ అని మృదువుగా పిలుస్తూ ఎలాగో నీళ్లు తాగించింది. క్షణంసేపు సంధ్య వైపు భాస్కరం వైపు మార్చి మార్చి చూసిన మాధవ్ తర్వాత మెల్లిగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అతని నాలుక కూడా పొడారిపోయింది. అతనికి కూడా దాహం వేస్తోంది. వంటింట్లో మంచినీళ్లు తాగిన వెంటనే అతను బయటికి రాలేకపోయాడు. చెప్పలేనంత నీరసం, తన మీద తనకే అర్థం లేని కోపం, తన బలహీనతకి సిగ్గు అన్నీ కలిగాయి. అతను తిరిగి వచ్చేసరికి భాస్కరం లేచి సంధ్య సాయంతో హాల్లోకి వెడుతున్నాడు. భాస్కరం, ఈ పూట ఇక్కడ ఉండిపోకూడదు. ఎలా డ్రైవ్ చేస్తావు? సంధ్య బ్రతిమలాడుతోంది. ఇంకా ఇక్కడ. భాస్కరం సంధ్య చేతిని విదిలించి పారేసి తూలుతూ కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. మరో 5 నిమిషాల్లో కారు వెళ్ళిపోయింది. డ్రైవర్ ఇంకా రానట్టున్నాడే అన్నాడు మాధవ్. రివ్వున తిరిగి చూసిన సంధ్య కోపంతో రోషంతో మండిపడుతూ మీరు ఇంతవరకు ఒకందుకే సమర్థులు అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది అవసరమైతే హత్య చేయటానికి కూడా వెనుకాడరని అంది. సంధ్య వెనక్కి తగ్గినట్టు చూశాడు.
భాస్కరం బ్రతికి బయటపడడం ఇవాళ నా అదృష్టం. సంధ్య విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. మాధవ్ అక్కడే నిలబడిపోయాడు చాలాసేపు. ఆ సంఘటన ఫలితం ఈరోజు సుధ వ్రాసిన ఉత్తరం. ఒకవేళ అన్నట్టుగానే సుధ వచ్చి ఇక్కడ ఏదైనా గొడవ చేస్తే? అతని పెదవుల మీద కఠినమైన చిరునవ్వు కదిలింది. రాణి వస్తే ఇంతవరకు తెలియని సత్యం ఒకటి తెలుసుకొని వెడుతుంది. అయ్యగారేరి ఎక్కడున్నారు అని బయట వినిపించటంతో కిటికీ దగ్గర చాలాసేపటి నుంచి అలాగే నిలబడిపోయి ఆలోచిస్తూ ఉన్న మాధవ్ ఉలిక్కిపడ్డాడు. గదిలో ఉన్నారు. ఎందుకు? ఆయా జవాబిస్తూ ప్రశ్న కూడా వేసింది. కావాలి, పనుంది ఆదుర్దాగా అన్నాడు గోవిందు. మాధవ్ అప్పటికే గది గుమ్మంలోకి వస్తూ ఏమిటి గోవిందు అని అడిగాడు. గోవిందు బట్టలన్నీ దుమ్ము కొట్టుకొని ఉన్నాయి. ముఖం నిండా చెమటలు కారుతున్నాయి. మనిషి పరిగెత్తుకు వచ్చినట్టు ఆయాసపడుతూ రొప్పుతున్నాడు. అతను మాధవ్ని చూడగానే మీరు వెంటనే రావాలి. తూర్పు వీధిలో సాలవాళ్ళు కమ్మరివాళ్ళు కొట్టుకుంటున్నారు. పెద్ద దొమ్మి జరిగేట్టు ఉంది అన్నాడు. ఎందుకు? పద మాధవ్ చెప్పులన్నా వేసుకోకుండా గోవిందుతో త్వరగా బయటికి వెళ్ళిపోయాడు. సంజా వాసు మామయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. బాబు గుమ్మంలో నిలబడి గదిలోకి తొంగి చూస్తూ బిగ్గరగా అన్నాడు. ఎక్కడా? ఏది? ఇలా తీసుకురా. మంచం మీద పడుకొని పాత పుస్తకం ఏదో తిరిగేస్తున్న సంధ్య పుస్తకం చప్పున పక్కకు విసిరేసి కూర్చుంది. ఇదిగో ఇక్కడికి తీసుకురా అసహనంతో పిలిచింది. ఊహూ. బాబు అడ్డంగా తల తిప్పి ఉత్తరం వెనక్కు దాచుకున్నాడు. సంధ్య లేచి వచ్చింది. బాబు దూరంగా పరిగెత్తాడు. మా బాబు కదూ, మంచివాడమ్మా బ్రతిమలాడింది. ఊహూ, నన్నంటుకుంటే ఇస్తా. సంధ్యని కవ్వించటం, దేనికో దానికోసం పరిగెత్తించటం వాడికి సరదా. అదో పెద్ద ఆట. సంధ్య చేసేది లేక బాబు వైపు వచ్చింది. బాబు కొద్దిసేపు అందకుండా అటూ ఇటూ పరిగెత్తాడు. చివరికిలాగో వాడిని అందుకుని పొదివి పట్టుకుని ఉత్తరం లాక్కుంది. కవరు చించే ఉంది. అంటే మాధవ్ చదివి పంపించాడన్నమాట. మొదట తనకివ్వకుండా అతను చదివినందుకు కోపం వచ్చింది. కవర్లోంచి ఆత్రంగా ఉత్తరం తీసి చూస్తూనే ఆగిపోయింది. దస్తూరి వాసుది కాదు, ఇంకెవరిదో. గుండ్రంగా పెద్దగా ఉంది. సంధ్య దృష్టి సంబోధన చూసి ఆగిపోయింది. అది సుధా మాధవ్కి రాసింది. తను చదవకూడదు అని మనసు హెచ్చరించే లోపలే కళ్ళు 2 అక్షరాల బార్ల వెంట పరిగెత్తాయి. మొదలుపెట్టిన ఉత్తరం పూర్తిగా చదవకుండా ఉండలేకపోయింది. శాంతం ముగించేసరికి ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేనంత తెల్లగా పాలిపోయింది. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క శూలం, ఒక్కొక్క రకమైన అవమానంతో ఏం చేయాలి తను? తెలిసి ఇంత హీనమైన పరిస్థితుల్లో ఈ ఇంట్లో ఎందుకుండాలి? నువ్వు ఈ ఇంట్లో ఒంటరిగా ఉన్నావని తెలిస్తే మా ఆవిడ ఒక్క క్షణం కూడా నిద్రపోదు, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టదు. అనవసరంగా ఆ బావ మరదళ్ళ మధ్య నువ్వెందుకు అడ్డు? భాస్కరం హెచ్చరిక గుర్తుకు వచ్చింది. మొన్న ఇక్కడ మాధవ్ చేత అవమానం పొందిన భాస్కరం లేని రంగులు పూసి వికృతమైన అర్థం కల్పించి భార్యకు చెప్పి ఉంటాడు. ఒకవేళ అన్నట్టుగానే సుధ వస్తే రాణి ఏమంటుందో తను స్వయంగా చూస్తుంది. సంధ్య మనసు చేదు పదార్థం తిన్న వెగటుతో విలవిలలాడసాగింది. బాబు ఎప్పుడో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాలాసేపైన తర్వాత లాంతరు వెలిగించి తెచ్చి హాల్లో మధ్యగా ఉన్న ఇనుపతీగకి వేలాడదీయబోతున్న ఆయా చేతిలో ఉన్న ఉత్తరంతో రెప్ప వేయకుండా శూన్యంలోకి చూస్తున్న సంధ్యను చూసి తెల్లబోతూ సంధ్య అని పిలిచింది. సంధ్య కళ్ళు యాంత్రికంగా ఆయా వైపు తిరిగాయి. అదేమిటి అలా ఉన్నావేం? ఎక్కడి నుంచి ఉత్తరం? ఆదుర్దాగా వస్తూ అడిగింది. ఇది మనకి కాదు. ఆయా మాటలతో ఈ లోకంలోకి వచ్చిన సంధ్య లేచి నిలబడుతూ అంది. అందులో ఏమైనా విశేషం ఉందా? అనుమానంగా చూసింది ఆయా. ఊహూ. బాబు ఏడి? ఏం చేస్తున్నాడు? ఇప్పుడే అన్నం తిని లేచాడు. ఆయా లోపలికి వెళ్ళింది. సంధ్య వంటింటి వైపు వచ్చింది. బాబు అన్నం తినడం పూర్తి చేసి అక్కడే ఆయా వేసిన అన్నం తింటున్న నల్లపిల్లి తోక పట్టుకొని లాగుతున్నాడు. అది మ్యావ్ మ్యావ్ అని అరుస్తోంది. బాబు, ఈ ఉత్తరం ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడ పెట్టిరా అంది. నేను పెట్టను, నువ్వే పెట్టు మొండిగా అన్నాడు. మంచివాడివి కదూ. సంధ్య కంఠం ఆ పలికే తీరు విని బాబు తలెత్తి చూశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో పిల్లితోక వదిలేసి చేయి జాపి ఉత్తరం తీసుకున్నాడు. ఏ సమయంలో సంధ్యని ఆడించాలో, ఏ సమయంలో చెప్పినట్టు వినాలో వాడికి బాగా తెలుసు.
తీసిన చోటే పెట్టాలి, మర్చిపోకూడదు. సంధ్య వెనక నుంచి హెచ్చరించింది. వాడు అలాగేనని తలూపి తండ్రి గది వైపు పరిగెత్తాడు. ఒంటి నిండా దుమ్ముతో, చెదిరిపోయిన జుట్టుతో, బట్టల మీద అక్కడక్కడ రక్తపు మరకలతో, నుదుటి మీద గాయంతో మాధవ్ నీరసంగా విసుగ్గా ఇంటికి తిరిగి వచ్చాడు. హాల్లోనే ఎదురై ఆదుర్దాగా ప్రశ్నిస్తున్న ఆయాకి తగాదా ఆగిపోయిందని, తనకి తగిలిన దెబ్బ పెద్దదేమీ కాదని ధైర్యం చెప్పి కొద్దిగా వేడినీళ్లు, శుభ్రంగా ఉతికి ఉన్న టవలు తెచ్చిపెట్టమని తన గదిలోకి వెళ్ళాడు. అతను గదిలో అడుగుపెట్టేసరికి బాబు గది మధ్యగా నిలబడి నోట్లో వేలుంచుకొని ప్రశ్నార్థకంగా చూస్తూ గదంతా దేనికోసమో కలయజూస్తున్నాడు. ఏమిటి బాబూ, ఏం కావాలి నీకు? కొడుకు వైపు సరిగ్గా చూడకుండానే మంచం వైపు వెళుతూ అన్నాడు. తండ్రి మాట వినగానే గిరుక్కున వెనక్కు తిరిగిన బాబు, మరే ఈ ఉత్తరం తీసిన చోట పెట్టమని సంజయ్ చెప్పింది. మరేమో నాకేమో ఎక్కడి నుంచి తీశానో నాకు తెలియటం లేదు. మంచం పైనుంచి వెళ్ళి దాని మీద కూర్చోబోతున్న మాధవ్ చివ్వున వెనక్కి తిరిగి చూసి, ఏమిటా ఉత్తరం అన్నాడు. ఇదే వాసు మామయ్య రాసింది. అమాయకంగా తండ్రి దగ్గరగా వచ్చి ఉత్తరం చూపిస్తూ అన్నాడు. ఇదెక్కడిది? ఎవరిచ్చారు నీకు? కోపంగా అడిగాడు. ఎన్నడూ లేంది తండ్రి కళ్ళెర్ర చేయడం చూసి బిత్తిరిపోయిన బాబు, నేనే ఇచ్చాను. మరే వాసు మామయ్య రాశాడుగా, అందుకని. సంధ్యకిచ్చావా ఇది? బాబు అవునన్నట్టు తలూపాడు. మాధవ్ నీరు కారిపోతూ మంచం మీద కూలబడ్డాడు. సంధ్య ఈ ఉత్తరం చదివిందా? అతనికి విపరీతమైన నీరసంతో పాటు ఉత్తరం అక్కడలా వదిలేసి వెళ్ళిన నిర్లక్ష్యానికి తన మీద తనకు అంతులేని ఆగ్రహం కూడా కలిగింది. మరే బాబు ఏదో చెప్పబోయాడు. నన్ను విసిగించకు, అవతలికి వెళ్ళు. మాధవ్ మళ్ళీ కసరటంతో బాబు వాడిపోయిన ముఖంతో తల ప్రక్కకు వాల్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 10-15 నిమిషాల తర్వాత ఆయా వేడినీళ్ళు టవలు తెచ్చి ఇచ్చింది. ఎందుకటా తగాదా, ఏమైంది అంది వివరాలు అడుగుతూ. ఏం లేదు, ఏదో పిల్లలు ఆటల మధ్య మొదలై ఆడవాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకొని కుటుంబాల గురించి ఎత్తుపొడుపుగా మాట్లాడుకోవడం వరకు వెళ్ళింది. దాంతో మగవాళ్ళకి రోషం వచ్చేసి నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు. ముక్తసరిగా జవాబు చెప్పాడు మాధవ్. అతని మనసంతా సంధ్య చుట్టూ తిరుగుతోంది. సంధ్య ఏది, ఏం చేస్తోంది? భోజనానికి కూర్చోబోయే ముందు పట్టలేక అడిగేశాడు. అతని ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎక్కడా అలికిడి కూడా వినిపించలేదు. తలనొప్పిగా ఉందట, పడుకుంది అంది ఆయా. సంధ్య తలనొప్పికి కారణం ఆయాకి తెలియకపోవచ్చు. అతను గ్రహించకుండా ఎలా ఉంటాడు? రాత్రి పొద్దుపోయిన తర్వాత పడుకోబోయే ముందు ఆయా తెచ్చి ఇచ్చిన వేడిపాలు తాగి గ్లాసు తిరిగి ఇచ్చేస్తూ, సంధ్య భోంచేసిందా అని అడగలేక అడిగాడు. లేదు, తలనొప్పి తగ్గలేదట. ఎన్నడూ లేంది మాధవ్ అరగంటలో 2 సార్లు సంధ్యని గురించి అడగడం చూసి ఆయా లోపల ఆశ్చర్యపోతూ అంది. పిలవమంటారా, ఏమైనా పనుందా? గుమ్మం దాటి వెళ్ళబోయే ముందు వెనక్కి తిరిగి చూస్తూ అడిగింది. వద్దు, ఊరికే అడిగాను, పడుకుంటూ అన్నాడు. అంతకంటే ఇంకేమంటాడు? పైకి నిదానంగా యథాలాపంగా అన్నట్టు వద్దన్నా అతనికి ఆ క్షణంలో వెళ్ళి సంధ్యని బలవంతంగా మంచం మీద నుంచి లేపి భుజాలు పట్టి కుదిపి అసలు విషయం అంతా చెప్పేసి పూర్తిగా అర్థం చేసుకునే వరకు తన చేతుల మధ్య నుంచి వదలకూడదని బలంగా అనిపించింది. కానీ అతనికి తెలియని అజ్ఞాత శక్తి ఏదో బలహీనుణ్ణి చేసి నిర్లిప్తంగా ఉండేలా చేసింది. ఇదిగో ఏం కావాలి అని అడిగితే చెప్పటం లేదు. ఇందాకటి నుంచి నిద్రపోకుండా తనలో తను ఒకటే ఏడుపు. ఆయా బాబుని ఎత్తుకొచ్చి మంచం దగ్గర దింపుతూ అంది. ఎందుకు ఏడుస్తుంటా? ఏం బాబు? మాధవ్ ఆత్రంగా కొడుకుని 2 చేతులు చాచి ఎత్తి గుండెల మీదకి లాక్కున్నాడు. బాబు సమాధానంగా తండ్రి గుండెలకి ఖర్చుకుపోయి మరింత బావురమన్నాడు. ఎందుకు? ఎవరన్నా ఏమైనా అన్నారా? మాధవ్ ఆదుర్దాగా ఆయా వైపు చూశాడు. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు మరి, భయంగా అంది ఆయా. ఎందుకో నాకు చెప్పు బాబు, నా బాబువి కదూ? గుండెలకి హత్తుకుంటూ అనునయంగా అంటున్న మాధవ్కి హఠాత్తుగా ఇంత క్రితం తను కసరటం, బాబు ముఖం దించుకొని వెళ్ళిపోవటం గుర్తుకొచ్చింది. పసిహృదయం రోషపడి ఉంటుంది. ఎంత సున్నితం! బాబు బాహ్య రూపంలో తన పోలికలు చాలా ఉన్నా స్వభావంలో మాత్రం సంధ్య పోలికలు ఎన్నో కనిపిస్తాయి. మాధవ్కి ఆ క్షణంలో
మరో గదిలో భోజనం వద్దని అలిగి పడుకున్న సంధ్యని కూడా ఇలాగే దగ్గరికి లాక్కొని గుండెల మీద తల ఆనించుకొని ఓదార్చి సేద తీర్చాలనిపించింది. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.